లార్డ్ ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించి మా కాలగతులను మీ అధీనంలో ఉంచుకొని సజీవంగా ఉంచుతూ వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి 2025 సంవత్సరము 2వ మాసం మొదటి పునరుత్థాన దినంలో మమ్మల్ని సజీవంగా ఉంచుతూ వచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వంట పరిచయలో సహాయం చేయండి, సండే స్కూల్ పరిచయలో కృప చూపండి. ప్రభా, వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన మీ ప్రజలను సకాలానికి సమయానికి వచ్చుటకు మీరే కృప చూపుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి తండ్రి, మీ దయను మీ కనికరాన్ని మీ కృపను కోరుకుంటున్నాం. పాటలు పడే సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా స్వరపేటికలు మా గొంతుకలు మీరు మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, శుద్ధి చేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆదియు అంతమైన దేవుడుగా ఉన్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కృప చూపండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. మా పట్ల మరి మీరున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణమాసంకులు కూడా ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో కనికరించండి. రిమ్స్లో నాడు ప్రభా సహాయం చేయండి. వెంకట సుబ్బ మాటికి కూడా ఆరోగ్యం దయచేయండి. జీవరత్న మాటికి కూడా కాలి గాయాన్ని మానిపించండి. చంద్రయ్య గారి కూడా ప్రార్థిస్తాం, ఆరోగ్యం దయచేయండి. సుబ్బరాయుడు అంకులు కూడా ప్రార్థిస్తాం, ఆరోగ్యం దయచేయండి. ప్రభా, కడప రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ నిలబడుతున్న దాసులను పరలోక తలముతో నింపండి. పెద్దలను విశ్వాసుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చేత ఆవరిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కడప బేర్షెబా ప్రార్థన మందిరం యొక్క అనుబంధ సంఘాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, కృప చూపండి. కోస్తా ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో జరుగుతున్న సేవను దీవించి ఆశ్రయించండి. ప్రభా, పరిచయ నిమిత్తమై ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేరవలసిన గమ్యాలకు వారిని చేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి పరిచయ నిమిత్తమై ప్రయాణం చేస్తున్న వారు క్షేమకరంగా వారు చేరినట్లు సహాయం చేయండి. ప్రభా, అనారోగ్య స్థితిలో వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. ప్రభా, సండే స్కూల్కి వచ్చే ప్రతి చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నతనం నుంచి మీ యొక్క భయభక్తులు వారు పెరిగి మరి కుటుంబాల్లో తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి సంఘంలో కూడా ప్రభా మరి పరిచారకులుగా వారి భవిష్యత్తులో ఉండడానికి సహాయం చేయండి. మీ దయను మీ కనికరాన్ని మీ కృపను కోరుకుంటున్నాం. పాటలు పాడుచున్నగా తండ్రి, మా స్వరపేటికలు మా గొంతుకలను మా నాలుకలను ముట్టండి. మీ యొక్క పునరుత్థాన శక్తి చేత ప్రభా నింపుతురామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మానవ సంబంధమైన తలంపులు ఎక్కడ కూడా పనిచేయకుండా సహాయం చేయండి. ప్రభా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి మీ సత్యమును బట్టి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా పరిచర్యను మీరు జరిగిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, దయ చూపండి. మరి దేవ, కృప చూతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం, మీ దయకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. దేవా, సహాయం చేయండి తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పరలోక రాజ్యంలో కోట్లాను కోట్ల దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడో ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి ఎవరైతే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి దుఃఖంతో కన్నీటితో ఉన్నారో అట్టి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, అనేకులు చేసుకున్నటువంటి వారి వ్యాపారములు, పాడి పశువులు, పంట పొలాలు, వారి ప్రభా జీవనోపాధి ఉద్యోగంలో దీవించి ఆశ్రయించండి. సంఘంలో వివాహముల కొరకై, ఉద్యోగముల కొరకై అనేక సంఘాలలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ సొంత సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు, విధురాలుగా ప్రభా సంఘంలో మా ప్రాంతాల్లో అనేక చోట్ల ఎవరైతే ఉన్నారో వారి ఒంటరి జీవితాలలో వారి బిడ్డల పక్షాన మీరు ఉన్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం, మీ దయకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. తండ్రి, పరిచయలో సహాయం చేయండి. మా ఈ దినమంతట్లో ఆవరణం తేటపరచండి. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ప్రతి విధమైన నష్టము, శోధన, కీడాపై నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు ప్రభా, మీ కృపను బట్టి మీ సత్యమును బట్టి
మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా పరిచర్యను మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆ హృదయాలను మీ రక్తంతో ప్రోక్షించండి, శుద్ధి చేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. గత వారంలన్నింటిలో తండ్రి మరి సాపలు వేసి మైగులు పెట్టి పరిచర్య చేసిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. మందిరం శుభ్రపరిచే పరిచర్యలో సహకరించిన వారిని దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. సంఘ ప్రార్థనలో చేపడిన ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి. కృప చూపండి. చీకట్లో చెప్పబడిన ఉదయకాల సువార్తను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారు నమ్ముతున్నాం. ఈ కొడుకకు మీరే ఎబినేజర్గా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాం. మైక్ సిస్టమ్ను, కరెంటును, వాయిద్యాలను మీ ఆధీనం ఉంచుకోండి. వాయిద్యాలు ఎంట వంచంలో మాకు కూడా పరలోక తలంపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 175. 175. స్తుతి మహిమ ఘనత నీకే. తగ్గి సౌందర్య స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘనకార్యములు చేయుదు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘనకార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నీలో మేము
దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవు నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవు నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచి నడిపి నీ ఆత్మ ద్వారా జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా పరిచితివి శ్రమలు నిందలు ఓర్చితివాణి మా కొరకు పరిచితివి శ్రమలు నిందలు ఓర్చితివాణి మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 199. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 199. అంతకుముందు పాటల పుస్తకంలో 197. మహిమ ఘనత స్తుతి ప్రభావం.
ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగములు సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానములు వివరింపదరమా నీ జ్ఞానములు వివరింపదరమా నీ జ్ఞానముతో నింపు మాము మా దేవా నీ జ్ఞానముతో నింపు మాము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక నిండి బంగారు ఐశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా వెండి బంగారు ఐశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు నీ మహిమైశ్వర్యం వివరింపదరమా నీ మహిమైశ్వర్యం వివరింపదరమా నీ మహిమైశ్వర్యమీము మా దేవా నీ మహిమైశ్వర్యమీము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ సురుడా అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ సురుడా నీక సాధ్యమైనది లేదేవా నీక సాధ్యమైనది లేదేవా నీ సర్వశక్తిని వివరింపదరమా నీ సర్వశక్తిని వివరింపదరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా నీ సర్వశక్తితో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగు
మా దేవా నీకే కలుగునుగాక శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి కొలువగలేము నీ ఘన ప్రేమను కొలువగలేము నీ ఘన ప్రేమను సాటిలేని నీ ప్రేమను నివారింపగలమా సాటిలేని నీ ప్రేమను నివారింపగలమా నీ ప్రేమతో నింపు మాము మా దేవా నీ ప్రేమతో నింపు మాము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రముల్ జాలమయుడా ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రముల్ జాలమయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమతో వివరింపతరమా అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమతో నీకు మా దేవా అగపే ప్రేమతో నీకు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక. పాట సంఖ్య 70 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 70 దయచేసి చూడండి ప్రియులారా. అన్ని పాటల పుస్తకాల్లో 70 దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నదాతుల సితారతోను సన్నదాతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తాంతి వాద్యములతోను తాంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి లోగతలో చల్లగనుది పిల్లన గ్రోవుల చల్లగనుది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి రోగుతలములతో ఆయనను స్తుతించుడి రోగుతలములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
స్తుతించుడి సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బైబిల్ పళ్ళు పడుకుంటామండి. బల్లె బల్లె పాట బంగారం మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట ఆ జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట ఆ జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానం కొరకై ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ప్రియులారా మనందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. 2:13 పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 174. దయచేసి గమనించండి. 174 కొత్త నిబంధనలో 174 పేజీ నెంబర్. ఎఫెసీ 2:13 అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మళ్ళీ చదువుకుంటామండి. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, ప్రియ పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన నడిపించండి ప్రభా. మరి పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి వాయిద్యాల ద్వారా మా భక్తులు మరి తంబూర్లు, సితార్లు, 10 తంతుల సితార్లు, మరి తండ్రి గంభీర తాళములు, మొరోగు తాళములు, వీటన్నిటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినారు. అయితే మేము కూడా తండ్రి మరి వాయిద్యాల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి గెలిచిన కృపగా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆరాధనలో దయ చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఆరాధన వర్తమానం కొరకై మనము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో మరి ఈ ఎఫెసీ సంఘంలో ప్రియులారా ఎవరున్నారంటే, ఎఫెసీ సంఘంలో ఎటువంటి వారు ఉన్నారంటే 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనం చదవండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు. ఆ ఎఫెసీ సంఘంలో ఎవరున్నారండి? పరిశుద్ధులు ఉన్నారు.
ఈ ఎపేసి సంఘంలో ఎవరున్నారంటే ప్రియులారా, పరిశుద్ధులు ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి నందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే అటువంటి వారితో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మనమందరము మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి వారు అన్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన ఇప్పుడు క్రీస్తుకు మనము సమీపస్తులుగా చేసుకున్నాడు దేవుడు. అయినను 13వ వచనంలో 2:13 అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు అనేది. వాస్తవంగా యేసు క్రీస్తు ప్రభువారికి ఒకప్పుడు మనము దూరంగా ఉన్నటువంటి జీవితం కలిగిన వారము. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి కాలంలో కూడా ప్రియులారా, ఆయనకు దూరంగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తర్వాత దూరంగా ఉండి తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి విని ప్రభు చేత సమాధానం పొందినటువంటి వారు, ప్రభు చేత సంతోషించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. చూడండి ప్రియులారా, కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. వాడు సమాధులలో ప్రియులారా, ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఇప్పుడు ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే, వాడు సమాధులలో నివాసం చేసేటువంటి వాడు. సమాధులలో ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారు ప్రియులారా? ఎవరు ఉండడానికి ఇష్టపడరు. తర్వాత ప్రియులారా 4వ వచనంలో బంధించినను ఎవడును వారిని ఈ క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఒకప్పుడు ఏంటంటే ప్రియులారా, సమాధులలో జీవించేటువంటి జీవితము, నివాసము, తర్వాత ఎవరు కూడా సాధుపరచలేదు. ఎన్నోసార్లు మనం ప్రభువులోకి రాకమునుపు ఎంతోమంది స్వార్థకులు కావచ్చు, సేవకులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, రే తమ్ముడా అన్నా ప్రభుని నమ్మండి, ప్రభుని ఆరాధించండి, దేవునింటికి పోండి అని చెప్పినప్పుడు మరి విధేయత చూపనటువంటి స్థితి ఒకప్పుడు మనది. ఒకప్పుడు మంది మనకున్నటువంటి మార్గాలు వాటి నుంచి విడిపించాలని దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటికి ఎవరు కూడా ఏ పరిస్థితులు కూడా మరి సాధు చేయలేకపోతే వచ్చినాయి. అసలు మన జీవితం, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి పిల్లరా, అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, గొప్ప విషయం కాదు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సమాధులలో నివాసం చేసేటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో ఉంది, వాడు ఎల్లప్పుడూ రాత్రులు పగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్ళతో గాయపరుచుకునేటువంటి స్థితి. ఇప్పుడు పిల్లరా, లోకంలో చూడండి, రాళ్ళతో గాయపరచుకోకపోయినప్పటికీ కూడా క్రీస్తు గుద్దరంగుండి ఈ దినాన్ని కూడా వ్యర్థమైన వాటితో, వ్యర్థమైన అలవాటు ద్వారా, వ్యర్థమైన అలవాటు అనే రాళ్ళ ద్వారా తమ దేహాన్ని వారే గాయపరుచుకుంటున్నారు. పిల్లల దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటుంటే క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి వారి స్థితి ఏంటంటే సమాధులలో నివాసం చేసే స్థితి, తర్వాత మరి ఎవరు కూడా సాధువు చేయలేనటువంటి స్థితి, తర్వాత పిల్లరా కేకలేసుకుంటూ అతనే మరి గాయపరుచుకుంటా ఉన్నాడు. ఇదేంటంటే క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినాడు వ్యక్తి. చూడండి, మార్కు సువార్త 5:15. మార్కు సువార్త 5:15. జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని చాలా ప్రియులారా. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే పిల్లరా, అప్పుడు ఆ వస్త్రాలు లేవు, అసలు తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించే స్థితిలో అతను లేడు. ఒక శోధన చేత పట్టబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి స్థితి జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఇప్పుడు క్రీస్తుకు దగ్గర అవుట చేత బట్టలు ధరించుకున్నాడు, స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. పిల్లరా, అప్పుడు ఒక చోట కూర్చునే స్థితి కాదు ఇది. రాత్రింబవళ్ళు కేకలు వేసుకుంటూ సమాధిలో తనకు తానే గాయపరుచుకునేటువంటి వాడు, ఏ కారణం లేకుండానే తనకు తానే గాయపరుచుకునేటువంటి వాడు. పిల్లరా, ఇది క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి స్థితి. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినాడో ఈ వ్యక్తి జీవితంలో ఏమైందంటే స్వస్థత కలిగింది, శోధనపై విజయం కలిగింది. తాను సాతాను చేత బంధించబడినాడు, దయ్యముల చేత, దుష్ట శక్తుల చేత. ఇప్పుడు వాటన్నిటి నుంచి విడిపించబడినాడు. తర్వాత కింద వచనం ఉంది, 20వ వచనంలో
వాడు వెళ్ళి ఆ దెగపల్లిలో ప్రకటింపగా ప్రియులారా, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యాన్ని గురించి ప్రకటన చేస్తున్నాడు, చాటిస్తున్నాడు ఈ వ్యక్తి. అక్కడ అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. రేయ్, ఒకప్పుడు సమాధులలో ఉన్న ఈ వ్యక్తేనా? బట్టలు లేకుండా తిరిగేవాడు ఈ వ్యక్తేనా? రే, రాళ్లతో గాయపరుచుకునేవాడు ఈ వ్యక్తేనా? అసలు ఏంది బట్టలు ధరించుకున్నాడు, యేసు క్రీస్తు గురించి చెబుతున్నాడు అని ఆశ్చర్యపడ్డారు. ప్రియులారా, ఇంతకుముందు ఆశ్చర్యపడేవారు ఏం కాదు, విసుగు చెందేవారు. ఒరే, వాడు యాడుంటాడో, వాడు గాయపరుచుకుంటాడు, మనల్ని గాయపరుస్తాడు, వాడి కేకలు తట్టుకోలేమని. ఇది క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి జీవితం, వ్యక్తి జీవితం. ఎప్పుడైతే వ్యక్తి యేసుక్రీస్తు పిల్లల వారి దగ్గరికి వచ్చినాడో ప్రియులారా, ఆ బట్టలు వచ్చినాయి, తర్వాత నెమ్మదిగా కూర్చున్నాడు, తర్వాత యేసుక్రీస్తు పిల్లల వారి గురించి ప్రకటిస్తున్నాడు. ఇది గొప్ప ప్రజలందరికీ ఆశ్చర్యం అనిపించింది, ప్రజలందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఇది ఒకప్పుడు మన జీవితం కూడా అంతే ప్రియులారా. మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్న మనం కూడా ఒకప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుచుకున్నటువంటి వారం. క్రీస్తులోకి రాకమునుపు ఈ దేహానికి ఎన్నో దెబ్బలు తగిలించుకున్నటువంటి వారం. క్రీస్తులోకి రాకమునుపు అనేకులు మనల్ని చూసినప్పుడు మరి భయపడేటువంటి స్థితిలో, రే, ఈయన మన మాటలు, ఈయన ప్రవర్తన ఎందుకు లేవని. అయితే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఇది చూస్తున్నారు, ప్రభువుని ఘనపరుస్తున్నాం, చూస్తున్నారు. దేవుని మందిరంలో దేవుని యొక్క పరలోకపు రాజ్య సువార్తలో మనమందరము పాలిభాగస్తులుగా దేవుడు చేసుకున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. ప్రభు ప్రేమను చాటగలుగుతున్నాం, ఇది గొప్ప ఆశ్చర్యం. ఒకప్పుడు ప్రభు ప్రేమ వింటున్నప్పటికీ, ప్రభు సువార్త గురించి వింటున్నప్పటికీ మనం లెక్క చేసినటువంటి వారం కాదు ఒకప్పుడు. అయితే ఇప్పుడు అటువంటి ఎప్పుడైతే ఏ వార్త అయితే మనం విన్నామో, ఆ వార్తను త్రోసిపుచ్చినామో, అదే ప్రభు ప్రేమను, ఏ ప్రేమనైతే త్రోసిపుచ్చినామో అదే ప్రభు ప్రేమను చాటేటువంటి ప్రజల గుంపులో నన్ను చేరుస్తూ వచ్చినాడు. ఇదేంటంటే ప్రియులారా, ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి జీవితం ఇదే. ఇప్పుడు మనకున్నటువంటి స్థితి ఏంటంటే క్రీస్తుకు సమీపంగా ఉన్నటువంటి జీవితం. ఇది ఈ వ్యక్తి జీవితం. ఇంకో వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదవండి ప్రియులారా. 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ ఉండెను. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే ప్రియులారా, ఈమె కూడా క్రీస్తుకు ఒకప్పుడు క్రీస్తుకు దగ్గర సమీపంగా ఏం లేదు, క్రీస్తుకు దూరంగానే ఉంది. యేసు క్రీస్తు పిలువ గారి గురించి మరి తెలియదు ఆమెకు. అప్పుడు ఆమె స్థితి ఎట్లుందంటే, ఆమె అనేక వైద్యుల చేత ఇవి ఏంటంటే ఈమె జీవితం తిప్పలు పడింది. ఎన్ని తిప్పలు రానైనా నీకు, ఎన్ని తిప్పలమ్మ నీకు అంటారు చూడండి. ఈమె కూడా తిప్పలు పడింది. తర్వాత 26వ వచనంలో ప్రియులారా, ఈమె జీవితం ఏంటంటే ఎన్నో తిప్పలు పడింది, తనకున్నటువంటి డబ్బునంతా వ్యయం చేసుకున్నది. తర్వాత ప్రయోజనం లేక సంకటపడాను. ప్రియులారా, సంకటపడింది. ప్రియులారా, వాస్తవంగా ఈమె జీవితంలో కూడా మరి తిప్పలు పడింది. ఉన్న ద్రవ్యంతా డబ్బునంతా నష్టపరుచుకున్నది. తర్వాత సంకటపడింది అనే కనుక ఆ పరిస్థితి ఇంకా చెప్పనీకి వీలు లేదు. ఎటువంటి పరిస్థితి అంటే ఇంకా ఏ దిక్కు కూడా లేదు. ఇంకా అన్ని దిక్కులు మూయబడినాయి. ఏమి చేయలేని పరిస్థితి, ఏమి చేయలేని. ఒక డబ్బు ఖర్చు అయిపోతుంది, స్వస్థత కలగలేదు. ప్రియులారా, ఇది ఈ సంకట పడిన పరిస్థితులు. ఇది ఏంటంటే క్రీస్తుకు ఒకప్పుడు ఈమె దూరంగా ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఈ 26వ వచనంలో క్రీస్తు గురించి వినింది. చదవండి ఒక మాట. ఆమె యేసుని గూర్చి విని చాలక. ప్రియులారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు గురించి వినిందో, ఇప్పుడు 28వ వచనంలో ఆమె జీవితంలో ఒక నూతనత్వం కనబడతా ఉంది. 28వ వచనంలో, నేను ఆయన వస్త్రమును ముట్టినంత మాత్రాన బాగుపడుదును అనుకొని ప్రియులారా, ప్రభుని గురించి వినింది. ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఇప్పుడు 29వ వచనంలో ఇప్పుడే నివారణ అయింది. ఇక తిప్పలు పోయినాయి, ఏ డబ్బు కూడా వ్యయం కాదు, సంకటం లేదు. ఇప్పుడు స్వస్థత కలిగింది మీకు. ఇప్పుడు స్వస్థత కలిగింది. ప్రియులారా, ఇదేంటంటే ఇప్పుడు ఈమె జీవితంలో ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఈమె వచ్చిందో, ప్రభుని గురించి ఎప్పుడైతే ఈమె వినిందో,
సంకటములు పోయినాయి, బాధ తిప్పలు పోయినాయి. తర్వాత ఏ వ్యయం కాదు, నష్టం కాదు ఇప్పుడు. అయితే ప్రియులారా, ఆమె జీవితంలో ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. క్రీస్తుకు ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో ఆమె, చూడండి 33 వచనంలో, అప్పుడు ఆ స్త్రీ చదవండక్క చాలక్క. ఇప్పుడు ఆమె క్రీస్తు దగ్గర వణుకుతో ఆయన ఎదురు సాగిలో పడుతుంది. ప్రియులారా, క్రీస్తుకు దూరంగా ఉన్న జీవితం ఏంటంటే సాగిలో పడింది లేదు, తిప్పలు ఉన్నాయి, సంకటములు ఉన్నాయి, డబ్బు అంతా వేమవుతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు ప్రభుల గురించి విని ఆయన వస్త్రం ముట్టిందో ఆమెకు స్వస్థత కలిగింది. ప్రియులారా, ఏ సంకటం లేవు, బాధ నివారణ అయింది. ఇప్పుడు ప్రభు దగ్గర సాగిలో పడింది. ఇప్పుడు ప్రభు ఆమెకు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు 24వ వచనంలో. అందుకే ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. ఒకప్పుడు ఆమెకు సమాధానం లేదు, కలవరము, బాధ, ఈ తిప్పలేంది, ఈ సంకటం లేనిది, ఈ ఒకవైపు డబ్బంతా ఏమైపోతుంది, కానీ ఏంది అని ఎంతో దిగులు, విచారము, దుఃఖము, సమాధానం లేని స్థితి. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఈమె యేసుక్రీస్తు పిల్లవారి దగ్గరికి వచ్చిందో ఇప్పుడు ఈమెకు సమాధానం వచ్చింది. ఏమొచ్చింది ప్రియులారా? సమాధానము. ప్రియులారా, ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఒకప్పుడు ఎన్నో తిప్పలు పడినోళ్ళమే, ఎన్నో తిప్పలు పడినోళ్ళం. సరైనటువంటి పరిశుద్ధ మార్గము చూపే స్థితిలో మరి ఉన్నప్పటికీ కూడా ఆ మార్గంలో పోవడానికి ఇష్టం లేనిది జీవితం అంది. ఒకప్పుడు దేవుని యొక్క మార్గాల గురించి ఒకప్పుడు తెలియదు. అయితే తెలిసిన తర్వాత సువార్త ద్వారానో, మన బంధుమిత్రుల ద్వారానో, సేవకుల ద్వారానో, రేడియో వాక్యం ద్వారానో, సెల్ ఫోన్ల వాక్యం ద్వారానో ఏదో ఒక రీతిగా క్రీస్తు ప్రభుని గురించి విని ప్రభు దగ్గరికి మనం వచ్చడం చేత ఇప్పుడు మనకేం కలిగిందంటే ప్రియులారా, సమాధానం కలిగింది. ఈ సమాధానం కనుక మనకు లేకుంటే ప్రభు ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు ప్రియులారా, నెమ్మదిగా ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి వాళ్ళం కాదు. సమాధానం లేక ఎంతోమంది అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. ఎక్కడ తిరిగినా సమాధానం కనిపించదు, ఎక్కడ తిరిగినా కూడా సమాధానం కనిపించడం లేదు. అయితే ప్రియులారా, ఒకప్పుడు సమాధానం లేక క్రీస్తుకు దూరంగా ఉన్న మనము యేసు క్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చినామో అప్పుడు క్రీస్తు ద్వారా మనకు సమాధానం కలిగింది. ఇది ఈమె జీవితం. ఇంకో వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ప్రియులారా, ఒకప్పుడు యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి జక్కయ్యకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏం పేరండి? పాపి. ఎందుకు అరే, అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు పిల్లవారికి గురించి విననప్పుడు యేసుక్రీస్తు పిల్లవారికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడున్న వారందరూ ఒక పేరు పెట్టారు, వీడు పాపిష్టైన మానుషుడు వీడు అని. తర్వాత ఇక్కడ చూడండి 8వ వచనంలో, జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభుగా చాలక అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, అంతకుముందు ఏం జీవితం ఉన్నదండి? అన్యాయ సంబంధమైన జీవితం ఉన్నది జక్కయ్య జీవితంలో. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే అంటే అంతకుముందు అన్యాయ సంబంధమైన జీవితం. ప్రభు దగ్గర రాకమునుపు జక్కయ్య జీవితం ఏంటంటే పాప స్థితి, అక్రమమైన జీవితం, పేదలను బాధపరిచి అన్యాయంగా జీవించేటువంటి వ్యక్తి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆయన జీవితంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినాడో ఎట్టొచ్చినాడో చూడండి ప్రియులారా, 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఇక్కడ రాబడుతుంది 5వ వచనం. జక్కయ్య త్వరగా చెప్పగానే అతడు 6వ వచనంలో త్వరగా దిగి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి సంతోషంతో పరిగెత్తుకుంటూ త్వరగా దిగిరాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రియులారా, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరంగా ఉన్నప్పుడు అన్యాయ సంబంధమైన జీవితము, బీదలను కనికరించలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకు పేరు పెట్టారు పాపి అయిన జక్కయ్య అని. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో మనసంతా మార్చివేయబడింది. ఇప్పుడు మారు మనసు కలిగింది. ఏం కలిగిందండి? మారు మనసు కలిగింది. ఏం మనసు అంటే అది 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు
ఆ ప్రియులారా ఏమొచ్చిందండి ఇంటికి? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది ప్రియులారా? రక్షణ వచ్చింది. ప్రియులారా ఒకప్పుడు రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రక్షణ యేసుక్రీస్తు పిల్లల వారి ద్వారా రక్షణ కలిగింది. అన్యాయ సంబంధం అంతా జీవితం అంతా తొలగించబడింది. ప్రియులారా ఇప్పుడు ఏం కలుగుతూ ఉంది? బీదలపై కనికరం కలుగుతూ ఉంది జక్కాయికు. ఒకప్పుడు కనికరం ఉన్నదా అండి? ఏమి లేదు. ఏముంది? అసలు కనికరమే లేదు. ఇప్పుడు అంటున్నాడు 8వ వచనంలో, నిలబడి ఇదిగో ప్రభుగా చాలక ఎవరికి ఇస్తున్నానండి? బీదలకు ఇస్తున్నా. అంతకుముందు బీదలపై కనికరం లేదా అంటే లేదు. అన్యాయ సంబంధమైన జీవితం, బీదలను బాధపడి ఆ రూపాయికి ఉంగారు రెట్టింపు ఎక్కువ పన్ను వసూలు చేసేటువంటి వాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లల వారి దగ్గరికి ఎప్పుడైతే జక్కయ్య వచ్చినాడో ఇప్పుడు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రియులారా ఇప్పుడు దేవుని యొక్క నియమాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను పిలువము. ప్రియులారా చూడండి, ఇదేంటంటే క్రీస్తు మనసు, దేవుని మనసు. ఇది దేవుని మనసు. ఇప్పుడు దేవుని మనసు వచ్చింది. బీదలపై కనికరం చూపే మనసు వచ్చింది. బీదలను కనికరించే మనసు వచ్చింది. ఆస్తి బీదలకు పంచిపెట్టే మనసు వచ్చింది. న్యాయంగా జీవించాలనేటువంటి ఒక తీర్మానంలోకి వచ్చినాడు. అన్యాయ సంబంధమైన జీవితం నాకు వద్దనుకున్నాడు. నేను క్రీస్తు ఇచ్చే రక్షణ పొందాలనుకున్నాడు. ప్రభు యొక్క రక్షణకు దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో అన్యాయం ఉంది, రక్షణ లేదు. ఆ ప్రియులారా కనికరం లేని మనసు. ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లల వారి దగ్గరికి ఎప్పుడైతే ఈ వ్యక్తి వచ్చినాడో కనికరం కలిగిన మనసు వచ్చింది. బీదలపై దయ చూపుతున్నాడు. ఆస్తినంతా బీదలకు పంచి పెడుతున్నాడు. అందుకొరకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే దేవుని రక్షణ లేనటువంటి ప్రజలం, మన ఆత్మకు రక్షణ లేదు. ఇప్పుడు మనం ఈ లోకంలో నుంచి మనం విడిచిపెడితే ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నాం కనుక, మన పాపములకు క్షమాపణ కలిగింది కనుక, మన పాపములకు క్షమాపణ కలిగింది కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని యొక్క రాజ్యాన్ని వారసులంగా అంటాం. మనం ఆ ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభు యొక్క తిరుపులో మనం పరిశుద్ధులుగా ప్రభు చేత పిలువబడినప్పుడు మన ఆత్మకు రక్షణ ఉంది. మన ఆత్మ యుగ యుగాలు పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు వర్ధిల్లుతూ ఉంటుంది. పిల్లారా ఇప్పుడు మనం ఏంటంటే మనము ధన్యులము. ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి వారం, దేవుని యొక్క సవాసనకు దూరం ఉన్నటువంటి వారము, సమాధానం లేకున్నటువంటి వారము. పిల్లారా ఆ సంకట పడినటువంటి జీవితం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లల వారి ఈ లోకానికి వచ్చుట చేత దేవుని యొక్క సవాసంలోకి మనం వచ్చినాం, పరిశుద్ధుల సవాసంలోకి వచ్చినాం. ప్రియులారా ఇదంతా ఎట్లొచ్చిందంటే యేసుక్రీస్తు పిల్లల వారు మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమముల కొరకై కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్న చేత ఇప్పుడు మనకు మన పాపములకు క్షమాపణ కలిగింది, మనకు రక్షణ కలిగింది. అందుకొరకే పౌలు గారు ఈ ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఎవరున్నారండి? పరిశుద్ధులు ఉన్నారు. ఎఫెసీ సంఘంలో ప్రభుని యేసుక్రీస్తు పిల్లల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన గుంపులో ఉన్నాం మనం. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారి గుంపులో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ధన్యులం. ఇప్పుడు మనము ప్రియులారా ధన్యులము ప్రియులారా. అందుకొరకే పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ సంఘంతో. ఇప్పుడు చదవండి ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ప్రియులారా. అందుకొరకే పౌలు గారు చెప్పినారు క్రీస్తుకు దూరంగా ఉంటే జీవితం ఎట్టుంటుంది, క్రీస్తు దగ్గర ఉంటే జీవితం ఎట్టుంటుంది. ఎఫెసీయులారా ఒకప్పుడు పరిశుద్ధత లేదు మీరు, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా పరిశుద్ధపరచబడిన వారుగా మీరు ప్రభు చేసుకున్నాడు మిమ్మల్ని అని చెప్తున్నాడు. ఇలా మన జీవితంలో కూడా ఒకప్పుడు లోకంలో సమాధానం లేకున్నటువంటి వారము, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుట ద్వారా ఇప్పుడు మన జీవితంలో చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించగలుగుతా ఉన్నాం. ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పొందినటువంటి ప్రజలలో మనం కూడా ఉన్నాం. ఇది మనకు ఎంతో గొప్ప భాగ్యము. ప్రియులారా అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో మరి ఆ దయ్యమును పట్టిన వ్యక్తి సమాధుల్లో అతనే గాయపరుచుకుంటున్నాడు, సమాధులలో కేకలు వేసుకుంటున్నాడు. క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి జీవితం ఇది. బట్టలు కూడా లేవు, అసలు నాకు బట్టలు ఉన్నాయా లేదా చూసుకునే స్థితిలో లేదు. అయితే ఇప్పుడు బట్టలు ధరించుకున్నాడు, తర్వాత నెమ్మదిగా కూర్చున్నాడు, తర్వాత క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. చూడండి ప్రియులారా ఎంత ఆశ్చర్యము, అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 12 నెలల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో మరి సంకటపడింది,
తిప్పలు పడింది, డబ్బంతా వేయపరుచుకున్నది. అయితే ఇప్పుడు ఆమెకు నివారణ అయింది, స్వస్థత కలిగింది. ప్రభు చెప్తున్నాడు ఆమెతో, నువ్వు సమాధానం గల దాని వైపు పొమ్ము అని. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మరి ఒకప్పుడు మనం రక్షణ లేని వాళ్ళం. జక్కయ్య మాదిరిగానే రక్షణ, మన ఆత్మకు రక్షణ లేదు. అయితే ప్రభులేకి మనం వచ్చిన ద్వారా ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మంచితనాన్ని మనం గుర్తించి ప్రభు యొక్క సిలువను మనం ఆశ్రయించడం ద్వారా మనకు ఆత్మకు రక్షణ కలిగింది. కేవలం ఇదంతా కూడా ప్రియులారా కేవలం యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్న చేత మన పాపములకు క్షమాపణ కలిగింది, మన పాపములకు విమోచన కలిగింది. ఇంత గొప్ప సిలువలో బలియాగం చేసిన ప్రభును, ఇంత గొప్ప క్రయధనం చెల్లించిన ప్రభువును మనము వాక్య వెలుగులో ప్రియులారా మరి వాక్య వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం. ఒక వాక్యం చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి ప్రియులారా. అందరం కలిసి చదువుకుంటామండి, అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఈరోజు క్యాలెండర్ వాగ్దానం కూడా అదే. ఎవరైనా చూశారండి క్యాలెండర్ వాగ్దానం? కనికర్ చూసినావా? అరా క్యాలెండర్ వాగ్దానం చూసినా అన్న? ఇది చూసారా ఎవరన్నా అక్క వాళ్ళు? ఈరోజు క్యాలెండర్ వాగ్దానం మనక చూడలేదా? చూడండి, ప్రతిరోజు క్యాలెండర్ వాక్యం చదవండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏముంది, వాక్యం ఏముంది, ఈ తేదీలో ఏ వాగ్దానం చదవండి. అది మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు క్యాలెండర్ వాగ్దానం వాక్యం ఇదే. చదవండి, అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మహోన్నతమైన వాడు. ప్రియులారా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు దేవుని ఆత్మ కలిగిన వారమై, సత్యం ఏంటంటే దావీదు భక్తుడు చెప్తాడు, అయ్యా నువ్వు దేవుడు గనక అని మాట సత్యం అంటాడు. వాక్యమే సత్యము. వాక్యానుసారంగా ప్రభువును మనం వాక్య వెలుగులో ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం ప్రియులారా. లేచి నిలబడి 2 చరణాలు వాడుకుంటాం. పాట సంఖ్య 192 ప్రియులారా. 192 పాట సంఖ్య. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో, అంతకుముందు పాటల పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. ఒకటో చరణము 1, 2, 3 చివరి చరణం పాడుకుంటామండి. 1, 2, 3 చివరి చరణం. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోనే నాదా ఆశ్రయం పొందితిని,
సహాయ పొందితిని ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో ఆశించు నా జీవితం ఒక క్షణ సమయములో ఆశించు నా జీవితం హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు ప్రియమైన యేసు ప్రభు పాపములో నే పాపిగా జీవించితిని పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు నాలుగో చరణం ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించు ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన
నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు జీవించిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. దయచేసి కూర్చుంటామండి. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఆంటీ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకోవద్దు, కూర్చొని. సండే స్కూల్ పరిచయ కొరకై సేవకురాలు వెళ్తారు, మరి ఆరాధన చేసి వెళ్తారు. తర్వాత ఉన్నటువంటి మనము వాక్యాలలో ఆరాధిస్తాం. వంట పరిచయ కొరకై ఇమానియన్ అన్న కాంతమ్మక్క వెళ్తారు. మరి పద్మావత ఆంటీ వచ్చిందంటే ఆంటీ బయట ఉంది, ఆంటీ బయటనే ఉంది. ఆరాధించండి పిల్లారా, ఆరాధించండి. మాకైతే ఇద్దరు తల్లిదండ్రులు వెళ్ళి ప్రజల్లో చేరి నీ ప్రజల మధ్య నేను కూడా నిలుస్తున్నాను.